మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించును గాక. యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనం. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. ఇక్కడ మనం చూస్తున్నాం, ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని, అలా ఆరాధించేవారు కావాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఆ కోరుకుంటున్నాడు అనేటువంటి విషయాన్ని ఫుట్ నోట్ లో మనం చూసినట్లయితే వెదుకుచున్నాడు అని మనం చూస్తాం. ప్రభువుకు ఆత్మతో ఆరాధించేవారు కావాలి, అట్లాంటి వారి కొరకే ఆయన ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు ఆరాధించే వారందరూ కూడా అట్టి విధంగా ఆరాధించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆరాధన సంగీతముతోనూ, ఆరాధన పెద్ద శబ్దములతోనూ, ఆరాధన గంభీర ధ్వనులతోనూ, ఆరాధన విపరీతమైనటువంటి ధోరణితోనూ, ఆరాధన వ్యర్థమైనటువంటి హంగులతోనూ, అనవసరమైనటువంటి వెలుగులతోనూ, అన్ని జనుల చేత హేమగా ఉండేటువంటి అనుభవములను ఉండేది కాదు. అట్టి స్థితిలో ఉన్న వారందరూ కూడా ఇప్పుడు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేటువంటి ఆ ఉన్నతమైనటువంటి స్థాయిలోకి రావాలని కోరుకుంటున్నారు. ఇప్పుడున్న ఆరాధన అంతా కూడా ఆత్మ సంబంధమైనదిగా సత్యముతో కూడినదై ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. ఆ విధంగా ఆరాధించేవారు ఎవరు ఉన్నారు, ఆ విధంగా నన్ను ఘనపరిచేవారు, నన్ను కీర్తించేవారు ఎవరు ఉన్నారు అని ఆయన వెతుకుచూ ఉన్నాడు. నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ఆయన కోరుకుంటున్న, ఆయన వెతుకుతున్నటువంటి ఆ సమూహములో, ఆ గుంపులో మనము ఉన్నామా లేదనేటువంటి విషయాన్ని మనం నిర్ధారించుకోవలసిన వారమై ఉన్నాము. మన యొక్క ఆరాధన ఈ పైనున్నటువంటి స్లాబ్ను కూడా దాటకుండా, ఈ రేకుల షెడ్డును కూడా దాటకుండా, ఈ గదిని కూడా దాటకుండా ఈ పరిధిలోనే బంధించబడినట్లుగా అపవాదికి ఆరోపించబడుతూ ఉన్నదా? లేదంటే మన ఆరాధన ఆకాశపు హద్దులు దాటి గగనమును చీల్చుకొని ప్రభు సన్నిధికి వెళ్ళి ఆయన సింహాసనను కదిలించేటువంటి శక్తివంతమైనదిగా ఉన్నదా? ఒకవేళ నిజముగా మన ఆరాధన ఆయన సింహాసనమును కదిలించగలిగేదిగా ఉండాలి అని అన్నట్లయితే మనము సత్యముతోనూ ఆత్మతోనూ ఆయనను ఆరాధించబద్దులమై ఉన్నాము. ఒక్కసారి ఆయన సింహాసనం యొద్దకు మన ఆరాధన చేరుకున్నట్లయితే, మన ఆరాధన, మన స్తుతుల సింహాసనం ఆయన కొరకు వేయబడినట్లయితే, ఆయన పరిశుద్ధ పర్వతం మీద నుండి మనకు సహాయము అనుగ్రహిస్తాడు. ఒకవేళ ఆత్మను సత్యమును ప్రక్కన పెట్టి ఆరాధన చేస్తున్నాము అనేటువంటి ముసుగులోను, భ్రమలోను, అంధత్వంలోను, అంధ నాయకులతోనూ అందులుగా అనుచరులై ఉన్నట్లయితే అట్టి వారి యొక్క ఆరాధన కనీసం వారు ఉన్నటువంటి గదిని కూడా దాటి వెళ్ళదు అన్నటువంటి సంగతి వాస్తవం. పూర్తిగా అపవాది వారిని చేజిక్కించుకున్నాడు, వారిని భ్రమపరిచాడు, వారిని మరలగొలుపుతున్నాడు అన్నటువంటి సంగతి కూడా వాస్తవం. ఒకవేళ ఆ ఆరాధనలో విస్తారమైనటువంటి జనము ఉండొచ్చు, విపరీతమైనటువంటి వెలుగులు విరజిమ్ముతూ ఉండొచ్చు, గంభీరమైనటువంటి ధ్వనులే ఉండుండొచ్చు, లేదా శ్రావ్యముగా వాయించేటువంటి సంగీత కళాకారులు ఉండుండొచ్చు, ప్రపంచంలో ఎక్కడ దొరకనటువంటి వాయిద్యాలే ఉండుండొచ్చు. కానీ ఆ ఆరాధన సత్యము, ఆత్మ అనేటువంటి ఈ ప్రాముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి దేవుని ఉద్దేశానుసారమైనటువంటి బరువైనటువంటి అంశములు లేనట్లయితే అది శూన్యము, వ్యర్థము, ఎన్నిక లేనిది అని వాక్యం మనకు తేటగా సెలవిస్తున్నది. నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనము దేవుని ఆరాధించేటువంటి అనుభవంలో కేవలం ఆదివారం ఆరాధకులుగా మిగిలిపోతూ ఉన్నామా? లేదంటే ఆరాధన సభల్లో ఆరాధించేటువంటి భక్తులుగా మిగిలిపోతూ ఉన్నామా? లేదంటే ఆయన సన్నిధిని ప్రతిరోజు ఆరాధించేటువంటి అనుభవంలో మనం ఇంటిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా ఆ అనుభూతిని చెందుతూ ఉన్నామా అనేటువంటి విషయంలో మనం స్వీయ పరీక్ష చేసుకునవలసిన వారమై ఉన్నాము. ఎందుకంటే వాక్యం మనకు తేటగా సెలవిస్తున్నది. పరిశుద్ధాత్ముడు నేడు తేటగా గుర్తు చేస్తున్నారు, నన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఇప్పుడు ఒకవేళ ఆరాధిస్తూ ఉన్నట్లయితే అట్టి విధంగా ఆరాధించేవారు నాకు కావాలి, అట్టి వారిని నేను వెతుకుచున్నాను అని ప్రభువు సెలవిస్తున్నారు. ఒకవేళ ఆరాధిస్తూ ప్రభువును ప్రక్కన పెట్టి ఆరాధన ఆయనకు కాకుండా, ఆయన నామమే లేకుండా విపరీతమైనటువంటి సొంత భజనతో, సొంత ఘనతతో, స్వీయ విషయాలను పెట్టి ఆయనను స్తుతిస్తూ ఉన్నట్లయితే అది అపవాది చేత నడిపించబడుతున్నటువంటి భ్రష్ట మార్గము అని మనము గుర్తించవలసిన వారమై ఉన్నాం. ఈ అంత్య దినములలో దేవుని స్వారూప్యములో ఉన్నట్లుగా ఉండేటువంటి తోడేళ్లు క్రియలు అనేకములు మనకు తటస్థిస్తూ ఉంటాయి. అయితే మనము గుర్తించవలసినటువంటి విషయం, ప్రభు సమాధానానికి కర్త, అల్లరికి కర్త కాడు. మనం ఆత్మతో నింపబడినప్పుడు, సత్యముతో మనం ఆరాధిస్తున్నప్పుడు
దేవుడు సంతోషిస్తాడు. అలాంటి వారిని ఆయన ఎన్నుకుంటాడు. ఆయన ఎన్నుకొని వారి చేత బలమైనటువంటి భీకరమైనటువంటి కార్యాలను జరిగిస్తాడు. సత్యము అంటే ఆయన యొక్క వాక్యము. సత్యము అంటే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు. మనము ఆయన వాక్యముతో నింపబడాలి. మనము ఆయనతో నింపబడాలి. ఆత్మ అనగా పరిశుద్ధాత్మ. పరలోక రాజ్య వ్యాప్తి కొరకు, పరలోకానికి చేరుట కొరకు కావలసినటువంటి సిద్ధపాటు కలిగిన వారంగా మనం ఆయనను ఆరాధించాలి. ఈ భౌతికమైనటువంటి కోరికల కొరకు, భౌతికమైనటువంటి ఇచ్ఛల కొరకు, ఈ శరీర సంబంధమైనటువంటి కోరికల కొరకు ఆయనను స్తుతించి, ఆయనను ఆరాధించి ఏదో లబ్ధి పొందుదాము అనేటువంటి దుష్ట ఆలోచన ఉండకూడదు అనేటువంటి మాటను ప్రభు ఇక్కడ చెప్పకనే చెప్తూ ఉన్నారు. మనం వాక్యానుసారంగా ఆరాధించాలి. వాక్యం యొక్క సారముతో ఆరాధించాలి. పరిశుద్ధాత్మతో పరిశుద్ధముగా ఆరాధించాలి. మన పెదవులు, మన హృదయము, మన నోటి మాటలు, మన హృదయ ధ్యానము, మన వస్త్రధారణ, మన నడవడిక, మన జీవన శైలి, మన యొక్క జీవన విధానము ఇవన్నీ కూడా పరిశుద్ధముగా ఉండి అప్పుడు మనం ఆయనను ఆరాధించాలి. ఒకవేళ వాటిని ప్రక్కన పెట్టి ఆరాధిస్తాము అని అనుకుంటే ఆ ఆరాధన ప్రభు చెంతకు చేరదు. ఆ ఆరాధన అపవాది సొత్తుగా మార్చబడుతుంది. ఆ ఆరాధన పవిత్రతను కోల్పోతుంది. ఆ ఆరాధన విగ్రహారాధనగా మార్చబడిపోతుంది. ఆ ఆరాధన వారిలో పాపపు కోరికలను ఇంకను పెంచుతుంది. అందుకే ఈ అంత్య దినాల్లో ప్రభు సెలవిస్తున్నారు, నన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అట్టి వారి కొరకు నేను ఎదురు చూస్తూ ఉన్నాను. అట్టి వారు కావాలని నేను కోరుకుంటూ ఉన్నాను. అట్టి వారి కొరకు నేను వెతుకుతూ ఉన్నానని ప్రభు ఎంతో తేటగా సెలవిస్తుండగా, నా ప్రియ సహోదరులారా, మనము అట్టి వారంగా ఉండి ఈ అంత్య దినాలలో నిజమైనటువంటి సత్య ఆరాధనను జనులకు చూపించినట్లుగా, అనేకులు దానిలోకి నడిపించబడినట్లుగా ఆది సంఘములో జరిగినటువంటి పరిశుద్ధమైనటువంటి ఆరాధనను మనము చేయబద్ధులమై ఉన్నాము. వారు ఆరాధిస్తూ ఉండగా, వారు స్తుతిస్తూ ఉండగా వారు కూర్చున్నటువంటి స్థలము కంపించింది. వారు ఉన్నటువంటి ఆ పరిధులు వారి ఆరాధనను అధిగమించలేకపోయాయి. వారికి కట్టబడినటువంటి ఆ బొందాలు, ఆ కట్లు, ఆ సంఖ్యలు, ఆ చెరసాల పునాదులు వారి ఆరాధనను ఆపలేకపోయాయి, నిర్బంధించలేకపోయాయి. వారి ఆరాధన శక్తివంతమైనదిగా ఉన్నది. వారు ఉన్నటువంటి స్థలంలో గొప్ప వెలుగును విరజిమ్మే విధంగా ఉన్నది. కనుక మనము సైతం మన ఆరాధన దేవుని దృష్టిలో ఒక శక్తివంతమైనటువంటి సాధనగా మార్చబడినప్పుడు, ఆయనకి యోగ్యమైనటువంటి ఆరాధనగా తీర్చిదిద్దబడినప్పుడు మనకు కట్టబడినటువంటి ఈ సంఖ్యలు కూడా తెంచబడతాయి అన్నటువంటి సంగతి వాస్తవం. అది శరీర రోగమైన, ఆర్థిక ఇబ్బందులైనా, అప్పుల సమస్యలైనా, కుటుంబ వివాదాలైనా, సంతానలేమి అయినా, ఉద్యోగలేమి అయినా, వ్యాపార నష్టాలైనా, ఏవేవైతే అపవాది కట్టి బంధించి లేవలేకుండా నిలబెట్టి నిర్బంధించి వేసి ఉన్నాడో వాటన్నిటిలో గొప్ప విడుదల మనకు లభిస్తున్నది. ఎప్పుడు అని చూసినట్లయితే మనము సత్యముతోనూ ఆత్మతోనూ ఆయనను ఆరాధించినప్పుడు, వాక్యమును మనం జాగ్రత్తగా పఠించినప్పుడు, ఆత్మతో నింపబడి మనం ప్రార్థించినప్పుడు, మనలో ఉన్నటువంటి లోటుపాట్లను సరిచేసుకుంటూ ఆయన చిత్తానుసారంగా జీవించడానికి కంకరము కట్టుకొని ముందడుగు వేసినప్పుడు ఆయన యొక్క శక్తి మనలో ప్రవహింప చేయబడుతుంది. ఆ జీవ నది జలధారగా మనలో ప్రవహిస్తుంది, పారుతుంది. ఎక్కడ నిలబడినా ఆ శక్తి మనలో నుండి ఇతరులకు అందించబడుతుంది. అటువంటి శక్తివంతమైనటువంటి ఆరాధన మనము కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటున్నారు. ఒకసారి దావీదు సౌలు చేత తరమబడుతూ ఉన్నాడు, పారిపోతూ ఉన్నాడు. సౌలుకు భయపడి తలదాచుకుంటూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా సరే సౌలు దావీదును వెంబడిస్తూనే ఉన్నాడు. అయితే దావీదు ఈ ప్రాంతంలో ఉంటే ఖచ్చితంగా సౌలు నన్ను చంపివేస్తాడు అని గ్రహించి ప్రవక్త అయినటువంటి సమూయేలు యొద్దకు చేరుకున్నాడు. ఈ విషయాన్ని గ్రహించినటువంటి సౌలు సమూయేలు యొద్దకు దావీదు చేరి ఉన్నాడని గ్రహించి తెలుసుకొని సైన్యమును దావీదు కొరకు పంపించాడు. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఎందరైతే దావీదును పట్టుకుందామని ఆ ఆరాధనా స్థలంలోకి చేరారో వారందరూ కూడా దావీదు, సమూయేలు ఇంకను ప్రవక్తలతో కలిసి ఆత్మతో నింపబడి ప్రకటిస్తూ ఉన్నారు. మరికొందరిని పంపిస్తే వారు కూడా ఆ ఆరాధనలో లీనమైపోయారు. మరికొందరిని పంపిస్తే వారు కూడా ఆ ఆరాధనలో లీనమైపోయారు. చివరికి సౌలే వచ్చాడు. అప్పటికే సౌలు యొద్ద నుండి దేవుని ఆత్మ దూరము చేయబడినది. దురాత్మ చేత సౌలు పీడించబడుతూ ఉన్నాడు. కానీ ఎప్పుడైతే సౌలు దావీదును పట్టుకుందామని అతని యొద్దకు చేరుకున్నాడో ఆ సమూహంలో సౌలు సహితం ఆత్మతో నింపబడ్డాడు. ఎప్పుడైతే దావీదు ఆత్మతో నింపబడ్డాడో తనకి హాని కలిగిద్దామని వచ్చిన వారు కూడా ఆత్మతో నింపబడేటువంటి ఒక సత్యమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి దేవుడికి అంగీకారయుక్తమైనటువంటి ఆయన సింహాసనం యొద్దకు చేరి
ఆయనను ఆనందింపచేయగలిగేటువంటి ఆరాధన చేసినప్పుడు వారి శత్రువులు సహా ఆత్మతో నింపబడ్డ రట్టి శక్తివంతమైనటువంటి ఆరాధనను మనము ఈ తరములో అనగా అంత్య దినములో చేయవలసిన వారమై ఉన్నాము. మన ఆరాధన చేత చీకటిలో ఉన్నవారు సైతం వెలుగును చూచేటువంటి ఆరాధన మనము చేయవలసిన వారమై ఉన్నాము. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ఈ క్లుప్త సందేశం ద్వారా మనం గుర్తించవలసినటువంటి నేటి పాఠ్యం, మనం ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఈ ఆరాధన శక్తివంతంగా ఉంటుంది. ఈ శక్తివంతమైనటువంటి ఆరాధన మనం చేసినప్పుడు మన శత్రువులు సైతం, మనకు కీడు కలిగిద్దామని అనుకున్న వారు సైతం ఆ వెలుగును చూడగలుగుతారు, ఆ దేవుని శక్తిని గ్రహించగలుగుతారు. అట్టి విధంగా మనం ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించి ఆయన కోరుకున్నట్లుగా, ఆయన వెతుకుతున్నట్లుగా మనం ఆయనకు చేరువవుదాం, ఆయన రాజ్యానికి వారసులుగా మార్చబడదాం. ఈయన దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీరు ఫలింపు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షంగా నా తండ్రి, నా ప్రభు, ఈ వాక్యాన్ని ప్రతి వారిని మీరు నిండారులుగా దీవించండి, ఆశీర్వదించండి. నేను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని, అట్టి వారు కావాలని నువ్వు కోరుకుంటూ అట్టి వారిని నీవు వెతుకుతున్నావని మీరు సెలవిచ్చారు. వాక్యం ప్రతి వారికి మీదట ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేటువంటి గుంపులకు చేరిన వారుగా ఈ అంత్య దినాల్లో అటువంటి శక్తివంతమైనటువంటి ఆరాధన చేయనట్లుగా సహాయం అనుగ్రహించండి. నీకు వారి ప్రతి అవసరతను అక్కర్ను నీ మహిమేశ్వరులు తీర్చి నీ రాకడ రాజ్యంలో సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.